పురుగు వంటి యాకోబు అన్నాడు. ఎవరట యాకోబు? పురుగు వంటి యాకోబు. రెండవది మళ్ళీ స్వల్ప జనమగు ఇశ్రాయేలు. ఈ రెండు పదాలు కూడా ఆయనే అక్కడ వాళ్ళ గురించి చెబుతూ వచ్చాడు. మీరు 14 వచనం దగ్గర నుంచి మనం వెళితే గనక అక్కడ పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకము. యావరేజ్గా ఇందులో దేవుడు తన బిడ్డలకి ఇచ్చే ఒక ఆలోచన ఏమిటంటే భయపడవద్దు. భయపడవద్దు అని అనడానికి ఆయన ఏమైనా బాడీ బిల్డరా అంటే కాదుగా, మరి ఏమైనా గట్టి మనిషి అంటే కాదుగా, లేకపోతే జేసీబీలాగా అతను ఏమైనా మహా గట్టోడు అంటే అదేం కాదుగా. అతను పురుగు వంటి అనే మాట రాశాడు. దేవుడే చెప్తున్నాడు నువ్వు పురుగు వంటోడు అన్నాడు. పురుగు అనేది ఇంచుమించుగా ఆలోచన చేస్తే బహుశా దానికోసం గన్న తీసుకొచ్చి దాన్ని ఏం పేల్చాల్సిన అవసరం లేదు. పురుగు అదంతా అంతే. ఏమంటే లేదు ఖడ్గంతో కోసేసేస్తాను నేను అని అంత ఇది కూడా లేదు. అది పురుగు. అది అప్పుడు పురుగు వంటి ఒక యాకోబుతో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను చూడండి ఒక 7 పాయింట్లు నేను ఇందులో నుంచి మీకు ఇలాగ నేను చెప్తాను. చూడండి, నేను నీతో చెప్పి ఉన్నాను. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే నేను నీకు చెబుతున్నాను అనేది ఒక మాట. ఆయన చెబితే వేరే వాళ్ళు చెబితే వేరే, అది మాత్రం మనసులో పడాలి. రెండవది, నేను నీకు తోడై ఉన్నాను. అది కూడా అక్కడే ఉంది. ఏమంటే తోడై ఉన్నాను అంటే కూడా ఉన్నాను అనేది ఒక మాట. ఇంతకీ ఇవన్నీ ఎవరికి చెప్తున్నాడు అంటే పురుగు వంటి యాకోబుతో చెప్తున్నాడు. పురుగు వంటి యాకోబుతోటి నేను నీతో చెప్పి ఉన్నానంటే అదొక ఆశ్చర్యమైన మాటే. రెండవది, నేను నీకు తోడై ఉన్నాను, అది ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. పురుగుకి ఆయన తోడు ఉండడం ఏంటండి, అది ఒక ఆశ్చర్యం. తర్వాత నేను నీకు దేవుడై ఉన్నాను, అక్కడే అంటున్నాడు ఆ మాట. నేను నీకు దేవుడై ఉన్నాను, అది కూడా ఆయన అంటున్నాడు. ఏది? పురుగుకి ఆయన ఎవరు? దేవుడై ఉన్నాను. సరే, పురుగు అన్నాడు యాకోబుని, ఇశ్రాయేలునేమో స్వల్ప జనులు అన్నాడు. అప్పుడు స్వల్పజనంగా ఉన్న పురుగు లాంటి యాకోబు, నేను నీతో చెబుతున్నా వినయా, నేను నీకేమైనానంటే తోడుగా ఉన్నాను, మరి నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు దేవుడినై ఉన్నాను. ఇంకో మాట ఏమన్నాడంటే నేను నిన్ను ఆదుకుంటాను. ఏ పరిస్థితులు వచ్చినాయో మరి తెలియదు, కానీ ఆ పరిస్థితుల్లో నువ్వు బెంబేలు ఎత్తిపోయేదటో, కంగారు పడిపోయేదటో, భయపడిపోయేదటో ఉండే స్థాయి నీకు ఉండదు. నేను నిన్ను ఆదుకుంటాను. ఇది కూడా ఆయనే చెప్తున్నాడు. ఇంతకీ ఎవరితో చెప్తున్నాడు? పురుగు వంటి యాకోబుతో. ఇదే నాకు ఇంకా అర్థం కావట్లే. అంత అవసరం ఏమిటి? ఎన్ని ఆలోచన చేస్తే దీంట్లో ఇదేదో చాలా నిగూఢమైన సత్యము ఉండకపోతే ఆ మాట అలాగా